ఇటీవల జరిగిన ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా తెలుగు మహిళ విజయం సాధించారు. 174వ వార్డు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి కృష్ణవేణి రెడ్డి గెలుపొందారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతవరానికి చెందిన కృష్ణవేణి 1990 నుంచి ముంబైలో ఉంటున్నారు. భర్త వినోద్ రెడ్డి వ్యాపారం చేస్తుండగా కృష్ణవేణి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సమాజ సేవలో నిమగ్నమయ్యారు. తర్వాతి కాలంలో భాజపాలో చేరిన ఆమె మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. నిరుపేదలు ఎక్కువగా ఉండే 174వ వార్డులో సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్గా తన వంతు కృషి చేస్తానని కృష్ణవేణి చెబుతున్నారు. 1990లో నా వివాహం వినోద్ రెడ్డి గారితో అయింది. మా వారు కూడా బాంబేలోనే పుట్టి పెరిగారు. మా మామయ్య గారు ఒక 55 ఇయర్స్ బ్యాక్ ఒక జాబ్ మూలంగా బాంబేలో వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తర్వాత నేను ఒక హౌస్ వైఫ్ గానే చాలా సంవత్సరాలుగా ఉన్నాను. మా పిల్లలు మా వారి సహాయ సహకారాలతో నేను ఒక సోషల్ వర్క్ మొదలు పెట్టాను. ఈ ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీళ్లు లేదు, బాత్రూమ్స్ సరిగ్గా లేదు, టాయిలెట్స్ అంత కష్టంగానే ఉంది. వేరే నీళ్లు క్లియర్ కావడం లేదు ఇక్కడంతా. ఈ పనులంతా వీళ్ళకి క్లియర్ గా చేసి పెట్టాలి. వీళ్ళు వేరే నా సహాయ శక్తులు వీళ్ళకి నేను సపోర్ట్ చేయాలి.